అయ్యా రెడ్డి ఏమిట్రా తెచ్చిన ఏమిటి అన్నం చెప్పిందో ఏమిటి ఇవన్నీ ఎంత పేరు మూస్తున్నా పోతుంటే 20 రూపాయలు క్యాష్ తాగింది 20 రూపాయలు క్యాష్ తాగింది కాదురా నీకు మతి పిందా ఏమయ్యా నా చదువుకు మానికి కింద కొడుకో లేక ఇద్దరు వేరు పోతున్నామని పోతున్నామని 20 రూపాయలు డబ్బు తేరా చెప్పాను మరి ఇంత చిన్న బ్యాగులు ఇంత చిన్న బ్యాగ్ లో అంత డబ్బు నువ్వు ఎలా తెచ్చావు చిన్న బ్యాగ్ కూడా ఇప్పుడు తింటారు 1 లక్షలు అన్ని 1000 రూపాయలు కాక 2000 రూపాయలు ఆ డబ్బు భద్రంగా పక్కన పెట్టు రామరెడ్డి ఏమి ఈ సంగతి వచ్చిన అదేమిటి ఎక్కడ పేరు మూస్తున్నా పోతుంటే 5 సార్లు బియ్యం తెచ్చిన ఎందుకు మేము పిండా కొనుక్కున్నాం నోరు పోయి ఏం ఆడుతున్నావురా సచిన వారికి పిండాకుడు పచ్చిన వాళ్ళకు భోజనం అంటారు దేనికి ఏమంటారు మేమే కదా మేమే తెచ్చాం అట్టని తెచ్చుకోవచ్చు నువ్వు తెచ్చి ఇక్కడ తెచ్చుకోవచ్చు ఆ బట్టం భద్రంగా పక్కన పెట్టు రామరెడ్డి ఏమి దీని సంగతి వచ్చిన అదేమిటి ఈ కాలం ఏం కాలమో ఇది చలికాలం రా కిందికైనా మిందికైనా పైన పట్టువతో బట్టలు అయితే అమ్మగారు పంపించారు పైన పట్టావా తెచ్చావా పెట్టా ఎక్కడ పెట్టావురా కొట్టాలువా ఏదే ఏమిటది ఏమే చెప్తాను పైన పట్టావయ్యా పైన పట్టావా పట్టుసాలువా ఎవరు చంది కదా అమ్మగారు నా భార్య అవునయ్యా నా భార్య ఇతను పట్టుసాలను ఇంత దూరం తెచ్చావే ఒకసారి నువ్వు చూసావా అది పట్టుసాలు కాదు ఏమడే మీ అమ్మ కట్టుకుంటే పౌడ అమ్మ పౌడనా ఇది నా తల్లే ఏమే రామరెడ్డి ఏం రా అమ్మ ఇది యాడ్ కొట్టింది అమ్మ ఇది యాడ్ కొట్టింది పెట్టుకుంటుంది అవునయ్యా అది పెట్టుకునేది కాదురా ఏమడే కట్టుకుంటేది అమ్మ కట్టుకుంటేదా రామరెడ్డి ఏమే అమ్మకి చుట్టుందా అదేమిటది అదే పావుడైతే ఏం ఆడుతున్నావు వారు ఆడవారికి ఏ వస్త్రమైన కాదు వస్త్రమేనా కొంచెం విసురుగానే ఉండాలి అయ్యో అది నాకు తెలియదు కొత్తదా మనకు అవసరం ఇది నీ కొత్త నాకు వద్దు ఎవరికి ఏం చేస్తా కొడుకో మన కొడుకో మొడ కొడుకో మొడ కొడుకో నువ్వేదో పొరపాటు చేసావు అది మీ అమ్మ కట్టుకుంటే చీర నేనే పొరపాటు చేస్తాను అమ్మేమో స్నానం చేస్తాను పొరపాటు మనకు అవసరం ఏమిరా దీని సంగతి అదేమిటది ఈ ఊరికి పెద్దోడు కదా మాది పోకనాటుకులం నా పేరు చదరాలు రెడ్డి అంటారు పేరు ప్రఖ్యాతి బెదరామరెడ్డి ఈ ఊరికి పెద్దగా రావాలంటే ఏమిరా మన పంపలో ఇచ్చే దగ్గర ఉండేది అంటే ఎట్లా పేరు పెద్దగా సరిపోదు ఇంట్లో తెలిసి పంపించారా కాదు అందులో ఏమి తెచ్చావు ఎక్కడ మీద పోతుంటే ఎవరు మోచేది గలాట్ వస్తానని అమ్మగారు ముందు జాగ్రత్తగా దగ్గర మిత్రం పంపించింది ఎందుకన్నయ్యా మిత్రం కన్ను తెచ్చావా తెచ్చినా రామరెడ్డి మిశ్రమ కన్ను మరి మిశ్రమ అంటున్నావు నా మీద కొనుపెడుతున్నావే మన ఇద్దరు తినడానికి మనకు కావాల్సిన వస్తువులు తెచ్చాం అయితే మన వాళ్ళు కూడా మనం ఏ దేశం వెళ్ళాలి ఉత్తర దేశం ఆ ఉత్తర దేశానికి మనం బయలుదేరాలి
టీపీ ఏమరా ఏమన్నా ఏది మర్చిపోయిందా ఏమయ్యా? ఏం మాడుతున్నావు వాయి రెడ్డి వాయి వాయి పో వాయి అవునయ్యా వాయి అంటున్నావే ఆ, ఎట్లుంటుంది అది వడికేది కింద పడిపోయింది వదికేది కింద పడిపోయింది వాయి వాయి లక్కవా ఇదేంద్రా ఇది లక్కవ లక్కవా నీకు వాయి ఉందా లక్కవ ఉందా కాదురా పిచ్చోడా ఏమయ్యా అటువంటి జబ్బు ఆ. నాకెందుకు వస్తుంది నీకే వచ్చింది ఎవరికి వచ్చింది నాకు మన డ్రామాలు ఎవరికి ఏ చెప్పు రాదు ఏమే నీకే వచ్చేది కాదు ఎంతమంది మీరుంటే ఆ. నాకు ఒకటి ఎందుకు వస్తుందా ఎందుకంటావా ఆ. మన డ్రామాలో పాపాలను ఎక్కువ చేసేదిలే కదా పాపాలు అంత నేను పుయ్యాలని తిట్టుకుంటానే నిన్నే కదా మీరు తిడతారా ఆ. నన్ను ఆ. ఎందుకు తిడతారు ఎందుకంటావా ఆ. కొండమ్మకి అబద్ధం చెప్తావా కొండమ్మకో అబద్ధం చెప్తావా చెప్తే చిన్నమ్మ నీ కొడుకు ఎంగలికి పెళ్లి చెప్పుకోమంటావా చేసుకుని పూజాలను ఊరికి ఉంటావా ఏమే చెట్టను తనను కాదు ఏందిరా ఇట్లా కార్యక్రమాలు జరుగుతాయా జరిగితే? అవన్నీ చూసి వాళ్ళు ఊరికే ఉంటారా ఏమంటారు? వాళ్ళ నోట్లో కుండు పుట్ట ఏయ్. వాళ్ళ కలుపులకు రాదని ఏయ్. వాళ్ళకి ఏమి రాదని ఏ విధంగా తిడతారా తిడితే? ఎవరు నోటాకి పోదాక మీకు తగులుతుందా తగిలిదే? వారానికి 10 రోజులు నువ్వు చదవయ్యా మళ్ళా కొత్త రెడ్డి నేర్చుకోవాలి నేను కాదు నాకు ఎంతమంది నేర్చుకుందయ్యా నేను నీకేమైనా గుర్తుందా ఏమి రెడ్డి నాకెందుకు వస్తుంది చెప్పు ఇప్పటికే నా చేతిలో 4-5 మంది చచ్చిపోయినారయ్యా నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో నా డౌట్ నీ చేతులు 4-5 మంది వెళ్ళిపోయినారు చదవయ్యా ఇప్పుడు నా చేతులు ఎవరు తెలుసురా ఎవరు పోతాను నువ్వే పోయేది. నేను బానమ్మో ఏయ్, ఏమయ్యా అట్లా కాదు ఆ. నాకు ఏ రోగం లేదు అవును కదా కానీ కానీ వాళ్ళు ఉండదురా వాళ్ళకు వదిలా ఎద్దులు వేరు ఎద్దులు వేరము నేను కానీ ఉత్తరేశ్వరం వచ్చాం ఏక ఉత్తర దేశానికి వచ్చాం ఎక్కడైనా ఎక్కడైనా నమాను పాడు ఉంటే నేర్చుకుంటే అడిగి విచారించు ఆ. ఈ ఉత్తర దేశంలో ఇప్పుడు నాకు ఎద్దులు చెప్పేవారు కావాలా ఎవరు బా అన్నా ఓజన్నా ఈ ఉత్తర దేశంలో దళాలు మీరేనా ఈ మండలానికే మీ దళాలు కాదు. కట్టు కట్టావే సభ కట్టేది. కట్టు కట్టావా కొన్ని ఒక్కడు ఎత్తులు చెప్పు అసలు నీకు గుర్తుంది ఏమయ్యా? ఈ ఊళ్ళో మేపేది ఆవులు మాత్రమే. అమ్మగారు తండ్రి ఒక్కడు ఎద్దులు ఇస్తావా అంటాను నా దగ్గర ఆవులు ఎక్కువ. ఏం చెప్పింది నేను ఎక్కడ కూర్చోడతాడు పత్తంగా ఆ పని కాంతప్పుడు కూర్చోడా ఈ రోడ్డు మీద కరెంట్ వస్తుంది. నోట్ పెడితే కరెంట్ వచ్చిందా ఏం కావు తోలుతా పెట్టుకొని నీకు బ్యాంకు దిగేసి ఇక్కడ వచ్చి